హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లులో ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ దాల్ తయారు చేసుకున్నాము. అది ఎలా తయారు చేసుకున్నాము చూద్దామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చూడండి, ముందుగా నేను కందిపప్పుని చక్కగా కడుక్కొని ఉడకబెట్టేసి పెట్టుకున్నానండి. కొంచెం బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చగానే ఉడికించుకున్నాను. అలా అయితేనే ఇది టేస్ట్గా ఉంటుంది. నేను ఈ దాల్లోకి టమాటా తీసుకున్నాను, కొద్దిగా ఆయిల్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, తిరగమాత గింజలు, కొద్దిగా చింతపండు రసం, కరివేపాకు, అల్లం ముక్కలు. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి. చూడండి, బాండీ వేడైంది కదా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడైంది. దీంట్లో ఈ తిరగమాత గింజలు వేసేసుకుందాం. ఓకే అండి, తిరగమాత వేగింది. ఇప్పుడు దీంట్లోకి ఈ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుందామండి. దీన్ని ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. చక్క టమాటా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. దీన్ని ఒకసారి చూద్దామండి. చూడండి, ఇదంతా ఒకసారి తిప్పేసుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకుందాం. కొద్దిగా కారం అండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, అంతా కలిసింది కదా. కొద్దిగా వాటర్ పోసుకుందామండి దీంట్లోకి. ఒకసారి 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి, అంతా చక్కగా ఎట్లా మగ్గిపోయిందో. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి దీనికి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకుందాం. మనం నార్మల్గా ఇంట్లో టమాటా పప్పు, ఆకుకూర పప్పు అన్నీ అట్లా చేస్తూ ఉంటే, దోసకాయ పప్పు పిల్లలు తినరు. మనం బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అదే ఇది రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాం కాబట్టి ఇంకా ఇష్టంగా తింటారు. చూడండి, అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఈ పప్పు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదా, ఈ పప్పు వేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు అంతా ఒక్కసారి కలిపేసుకుందాం చక్కగా. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని చూడండి, చిన్న బాండీ పెట్టేసుకుందాము. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేడే ఇవ్వాలండి. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. దీంట్లోనే కరివేపాకు. చూడండి, ఇప్పుడు తిరగమాత వేగిపోయింది. ఇది ఆపేసుకుని దీంట్లోకి స్టవ్ ఆపేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకుందామండి. ఇది ఒకసారి ఇట్లా తిప్పేసేసి చూడండి, ఇలా వేసేసి ఒక్క సెకండ్ మూత పెట్టేద్దామండి. ఈ తిరగమాత ఈ స్మెల్ అంతా చక్కగా పప్పు పట్టేస్తుంది. అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. చూడండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా గరం మసాలా వేస్తారు. ఇదేంటంటే వితౌట్ మసాలా. మీరు ఏదైనా దీక్షలు తీసుకున్నా కానీ అలాంటి వాళ్ళకి బాగా స్పైసీగా ఉంటుంది. ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం.
ఎంత మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఎంత స్పైసీగా ఉందంటే ఈ అల్లం ముక్కలు, ఈ ధనియాలు ఫ్లేవరు అన్నీ దాల్కి పట్టి చాలా చాలా సూపర్గా ఉందండి. బయట రెస్టారెంట్లకి అటు ఇటు వెళ్ళకుండా మీరు కూడా ఇంట్లోనే ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.